సీఎం రేవంత్ రెడ్డి వరుసగా ఇస్తున్న షాక్లతో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలో కలవరం కనిపిస్తోంది. ఆపరేషన్ ఆకర్షకు తెరతీసిన రేవంత్ గులాబీ లీడర్లను హస్తం పార్టీ వైపు లాగేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో రాజకీయం మారిపోతుంది. ఇప్పటికే పదుల సంఖ్యలో మున్సిపాలిటీలను బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కైవసం చేసుకుంది. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ పై సీఎం రేవంత్ రెడ్డి గురిపెట్టారని తెలుస్తోంది. 3 రోజుల క్రితం కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా మెలిగిన మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియదుద్దీన్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రేవంత్ ఆకర్ష్తో అప్రమత్తమైన కేటీఆర్ తెలంగాణ భవన్లో గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశానికి జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత భర్త శోభన్ రెడ్డి డుమ్మా కొట్టారు. కొంతకాలంగా పార్టీ తీరుపై ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. 3 రోజుల క్రితం కేటీఆర్ అపాయింట్మెంట్ ఇచ్చినట్టే ఇచ్చి తమను 4 గంటలు వేడి చేయించి కలవలేదని డిప్యూటీ మేయర్ దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమకారులకు బీఆర్ఎస్ లో మనుగడ లేదని ఆరోపిస్తున్నారు. డిప్యూటీ మేయర్ కాంగ్రెస్ లో చేరే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. మరో 15 మంది జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం సాగుతోంది. దీంతో కార్పొరేటర్లు పార్టీ మారకుండా కేటీఆర్ బుజ్జగింపులకు దిగారని తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ పై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలోనే మనం మొన్న చూసాం, ఇటు గతంలో ఉన్నటువంటి అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నటువంటి డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ కూడా కాంగ్రెస్ కూడా చేరారు. కాబట్టి ఇటు గులాబీ లీడర్లను అస్సాం పార్టీ వైపు లాగేసుకేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలో రాజకీయం మారిపోతుంది. ఇప్పటికే 10 సంఖ్యలో మున్సిపాలిటీలను బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ పై కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా గురిపెట్టారని కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే చేరికలకు రంగం సిద్ధం అవుతుంది. ఎందుకంటే మొన్ననే మనం చూసాం, ఫస్ట్ బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ మాజీ డిప్యూటీ మేయర్ గా కూడా ఉన్నారు గతంలో. కాబట్టి అతను చేరడం పట్ల కూడా చాలా మంది కూడా అసంతృప్తితో ఉన్నారు బీఆర్ఎస్ నేతలంతా కూడా. ఎందుకంటే ఉద్యమకారులకు బీఆర్ఎస్ లో సంస్థ స్థానం కల్పించట్లేదు, అందరినీ కూడా వేధింపులకు పాల్పడుతున్నారు కూడా ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో చాలా మంది కూడా ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది కూడా చేరేందుకు కూడా సిద్ధం అవుతున్న నేపథ్యంలో ఇటు తాజాగా గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ పై సీఎం రేవంత్ రెడ్డి కూడా గురిపెట్టినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అలర్ట్ అయినటువంటి టీపీసీ ఇటు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అలర్ట్ అయ్యారు. అలర్ట్ అయ్యి 3 రోజుల క్రితం కూడా అత్యంత సన్నిహితుడిగా మెలిగినటువంటి వాళ్ళు కూడా పిలుచుకొని మాట్లాడుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో చాలా వరకు కూడా బీఆర్ఎస్ నుంచి చాలా మంది కాంగ్రెస్ కూడా వచ్చేందుకు కూడా సిద్ధం అవుతున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా అప్రమత్తమయ్యారు. రేవంత్ ఆకర్ష్తో అప్రమత్తమైనటువంటి కేటీఆర్ తెలంగాణ భవన్ లో నిన్న గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యే కార్పొరేటర్ తో కూడా సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశానికి జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత భర్త శోభన్ రెడ్డి కూడా డుమ్మకొచ్చారు. అయితే గత కొంతకాలంగా పార్టీ తీరుపై ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. 3 రోజుల క్రితం కేటీఆర్ అపాయింట్మెంట్ ఇచ్చినట్టే ఇచ్చి తమను 4 గంటలు వెయిట్ చేయించి కలవడంపై కూడా డిప్యూటీ మేయర్ దంపతులు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఉద్యమకారులకు బీఆర్ఎస్ లో మనగడ లేదని కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది బీఆర్ఎస్ సంబంధించిన కార్పొరేటర్లందరూ కూడా కాంగ్రెస్ లోకి చేరేందుకు కూడా సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇటు ఇప్పటికే డిప్యూటీ మేయర్ కూడా కాంగ్రెస్ లో చేరారు. కాబట్టి గతంలో ఉన్నటువంటి మేయర్. కాబట్టి మరో 15 మంది కూడా జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరుతారని కూడా ప్రచారం కూడా జోరుసాగుతుంది. దీంతో కార్పొరేటర్లు పార్టీ మారకుండా కేటీఆర్ కూడా పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నిన్న కార్పొరేటర్లతో కేటీఆర్ కూడా మీటింగ్ ఏర్పాటు చేశారు. అందరూ కూడా ఉండాలి, తమతో ఉండాలి, తాము సహకరిస్తామని కూడా చెప్పారు. కాబట్టి ఎవరు కూడా కేటీఆర్ గతంలో కూడా కలవలేదు. కాబట్టి ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడంతో చాలా మంది అభివృద్ధి నేపథ్యంలో కానీ చాలా మంది కూడా ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా అడ్డుకునేందుకు ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా తీవ్ర ప్రయత్నం అయితే చేస్తున్నారు. మన ప్రయత్నాలు ఎంతవరకు కొలిక్కొస్తాయో చూడాలి. చాలా మంది కూడా ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. మనం దాదాపు మెదక్ నుంచి 4 మంది ఎమ్మెల్యేలు కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డిని తన నివాసంలో కలిశారు. మరోవైపు ఇటు ఇబ్రహీంపట్నంకు సంబంధించిన నేతలు కూడా కలవడం జరిగింది. మరోవైపు ఇటు కొంతమంది కూడా టచ్ లోకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. కాబట్టి దీనిపై కూడా అలర్ట్ అయ్యారు. మొన్న మనం చూసాం, మేయర్ కూడా సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కూడా కలవడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో చాలా మంది కూడా ఇటు బీఆర్ఎస్ నేతలపై తీరుపై కూడా అంటే ఇటు ఎమ్మెల్యేలు కానీ ఇటు కేటీఆర్ తీరుపై కూడా చాలా మంది కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లు వెళ్లేందుకు కూడా
రంగం సిద్ధం చేసుకున్న సమయంలోనే అప్రమత్తమైనటువంటి కేటీఆర్ కూడా వాళ్ళందరితో ఆ మీటింగ్ పెట్టి వాళ్ళందరినీ కూడా బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే రాబోయే హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్స్ లో తమ సట్టా చాటేందుకు కూడా ఇటు కాంగ్రెస్ కూడా సిద్ధం అవుతుంది. చాలా మంది కూడా ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చేందుకు కూడా సిద్ధం అవుతున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో ఒక్కొక్కరిగా చేర్చుకోవాలని కూడా భావిస్తున్నారు. కాబట్టి దానికి పై కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఫోకస్ చేశారు. మరి దీన్ని అడ్డుకట్టే ప్రయత్నం అయితే ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఎంతమంది ఉంటారో ఏందానిపై కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే 15 మంది జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరుతానే ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలోనే నిన్న కేటీఆర్ ఇటు కార్పొరేటర్లతో సమావేశం ఏర్పరచడం కూడా కొంచెం ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది కూడా చేయి దాటిపోతున్నారు కాబట్టి మరి వాళ్ళందరినీ బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. మరి అందరూ తమతో ఉండాలి. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ గవర్నమెంట్ గతంలో ఉంది కాబట్టి ఇప్పుడు తమకు సహకరించాలని కూడా వారందరినీ కూడా కోరే ప్రయత్నం చేస్తున్నారు కేటీఆర్. మరి అతని మాటలు పట్టించుకుంటారా లేదా, లేకపోతే అభివృద్ధిలో భాగంగా బీఆర్ఎస్ సంబంధించిన కార్పొరేటర్లంతా కూడా కాంగ్రెస్ లో చేరుతానని కూడా ప్రశ్న జరుగుతుంది. మరోవైపు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా చనిపోతున్నారు. ఎందుకంటే రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ల లోపు కూడా చాలా మంది కూడా చేరుతారని కూడా చర్చ అయితే కొనసాగుతుంది. మరి మంది వెళ్తారనిపై కూడా చర్చ కొనసాగుతుంది. ప్రస్తుతం మేయర్ కూడా మొన్న సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కూడా కలవడం జరిగింది కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఆమె కూడా వెళ్తారని కూడా ప్రచారం జరుగుతుంది. మరి ఇది ఎంతవరకు నిజం అనేది కూడా ఇంకా తెలియాల్సిన అయితే అవసరం అయితే కనిపిస్తుంది. కొంతమంది రహస్యంగా సీఎం రేవంత్ రెడ్డితో మీట్ అవుతున్నారు. కొంతమంది బహిర్గతంగానే చాలా మంది కూడా మీట్ అవుతున్నారు. కాబట్టి మరి అందరూ కూడా అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా తమకు నిధులు విడుదలలో భాగంగానే కలుస్తున్నామని చెప్తున్నప్పుడు కూడా అంతర్గతంగా మాత్రం చాలా మంది బీఆర్ఎస్ నాయకత్వం పట్ల అదే నేతల పట్ల కొంతమంది కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు, అసహనం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆటంగానే చాలా మంది ఇటు బీఆర్ఎస్ సంబంధించిన నేతలు బెదిరిస్తున్నారని కూడా ఆరోపణలు కూడా చేశారు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి చాలా మంది కూడా బీఆర్ఎస్ మరోవైపు ఆపరేషన్ ఆకర్ష కూడా స్టార్ట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి కూడా. కాబట్టి మరి రాబోయే రోజుల్లో మరో 15 మంది జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ లో చేరుతారన్న ప్రచారం కొనసాగుతుంది. కాబట్టి మరి వీళ్ళందరినీ కూడా చేరకుండా కేటీఆర్ అయితే అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి ఇది ఎంతవరకు సఫలీకృతం అయితే చూడాలి. సందీప్, సతీష్, అంటే బీఆర్ఎస్ పార్టీ లీడర్లు పార్టీ మారడంపై కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారు? క్రియాశీల రాజకీయంలో ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ ఎప్పుడు స్పందించే అవకాశం ఉంది? ఎస్, మొన్నటి వరకు కొంచెం ఆరోగ్యం ఇష్యూస్ తో అంటే తుంటి ఎముక భాగంలో దెబ్బ తాకడంతో ఆపరేషన్ అయింది. చాలా వరకు రెస్ట్ తీసుకున్నారు. ఈ నెల 13 నుంచి కూడా యాక్టివ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇటు కృష్ణా జిల్లాల పరిరక్షణ లో చెలో నల్గొండ ప్రోగ్రాం కూడా పిలుపునిచ్చారు. కాబట్టి అప్పటి నుంచి కేసీఆర్ రంగంలోకి దిగుతారని తెలుస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ లోపే అంటే కొన్ని లాస్ట్ వరకు చూసాం, చాలా వరకు కూడా ఎప్పుడు లేనంతగా కేసీఆర్ కూడా చాలా మంది ఇటు ఎమ్మెల్యేలతో గానీ పార్టీ సంబంధించిన పార్లమెంటరీ సభ్యులకు సంబంధించి వాళ్ళ వాడితో కానీ చాలా మందితో మీటింగ్ లో ఏర్పడుతున్నారు. అంటే చాలా మంది ఆశావాహులంతా కూడా ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వెళ్లేందుకు కూడా సిద్ధం అవుతున్నారు. కాబట్టి వాళ్ళందరినీ అడ్డుకునే ప్రయత్నంలోనే కేటీఆర్ కూడా తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. మరి ప్రతిపక్ష నేత అయినటువంటి బీఆర్ఎస్ అధినేత కేటీఆర్ మాత్రం ఇంకా రంగంలోకి దిగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది కూడా చేయి దాటిపోతున్నారనే ప్రచారం కూడా కొనసాగుతుంది. కూడా మరి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు ఏందనపై కూడా ఇంకా చర్చ కూడా కొనసాగుతుంది. మనం చూసాం దాదాపుగా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దాదాపు 23 మంది ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి వెళ్లిన పరిస్థితి. కాబట్టి దాన్ని తిప్పికొట్టాలని కూడా కాంగ్రెస్ కూడా భావిస్తుంది. అందరినీ కూడా వస్తే మాత్రం కలుపుకొని పోతాం, మాకేం ఇబ్బంది లేదన్నది కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా చిట్చాట్ లో చెప్పడం జరిగింది. కాబట్టి చాలా మంది కూడా బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా చాలా మంది కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ నియోజకవర్గాల అభివృద్ధి జరగాలి కానీ వాళ్ళకైనా బెనిఫిట్స్ జరగాలన్నా కూడా కాంగ్రెస్ లో సాధ్యం అవుతుంది. ఎందుకంటే 5 సంవత్సరాల పాటు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో చాలా మంది బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ కార్పొరేటర్ల మంది కాంగ్రెస్ లో చేరేందుకు మాత్రం సిద్ధం అవుతున్నట్టు తెలుస్తా ఉంది. సందీప్, సతీష్, అంటే లోక్సభ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ పరిణామం బీఆర్ఎస్ పార్టీకి షాక్ అనుకోవచ్చా? ఎస్, తప్పకుండా షాక్ అవుతుంది. ఎందుకంటే ఈ 17 పార్లమెంట్ స్థానాలు కూడా త్వరలో అంటే మరో 58 రోజుల్లో పార్లమెంట్ ఎలక్షన్ కూడా రాబోతున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలోనే చేర్చుకుంటే మాత్రం ఈ 17 స్థానాల్లో ఇప్పటికే కాంగ్రెస్ టార్గెట్ పెట్టుకుంది. 12 నుంచి 14 స్థానాలు గెలవాలని కూడా టార్గెట్ పెట్టింది. కాబట్టి అందులో మేజర్ గా హైదరాబాద్ లో మాత్రం మనం చూసాం ఇటు అసెంబ్లీలో ఖాతా కూడా తెలవలేదు. ఒక్క ఇబ్రహీంపట్నం తప్పితే మిగతాదంతా కూడా కొలాప్స్ అయిపోయింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఆ హైదరాబాద్ మెడ్చల్లో పట్టు సాధించుకునేందుకు కూడా కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే చాలా మంది ఇటు బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ కార్పొరేటర్లు కానీ వీళ్ళంతా కూడా కాంగ్రెస్ చేరేందుకు సిద్ధం అవుతున్నారు. వాళ్ళందరినీ కలుపుకొని వెళ్లాలని కూడా భావిస్తున్నారు. ఒకవేళ ఎంఐఎం వస్తే మాత్రం వాళ్ళు కూడా వాళ్ళతో స్నేహపూరితమైన దూరంలో వెళ్లాలని కూడా భావిస్తున్నారు. కాబట్టి రాబోయే త్వరలో అంటే పార్లమెంట్ ఎలక్షన్ తో పాటు తర్వాత మున్సిపల్ ఎలక్షన్ లో కూడా జెండా ఎగరాలని కూడా కాంగ్రెస్ భావిస్తుంది. ఈ నేపథ్యంలో
మరి రాబోయే చర్యలతో అట్లే అనిపిస్తున్నాయి కాబట్టి చాలా మంది బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కాంగ్రెస్ లో చెల్లింది కూడా సిద్ధమవుతున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో మొత్తం హైదరాబాద్ అంతా కూడా హస్తగతం చేసుకోవాలని కూడా కాంగ్రెస్ భావిస్తుంది. అందులో భాగంగా ఈ చర్యలు కూడా కనిపిస్తుంది. చాలా మంది కూడా బీఆర్ఎస్ సంబంధించిన అసంతృప్తి నేతలు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సందీప్, సతీష్, అంటే కేటీఆర్ సమావేశం నిర్వహించిన తర్వాత కూడా జంపింగ్లు కొనసాగుతాయా లేక ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉందా? ఎస్, నిన్నైతే కేటీఆర్ సమావేశంలో అందరినీ కూడా బుజ్జగించే ప్రయత్నం చెప్పిండు. అయినప్పటికీ కూడా చాలా మంది కూడా వినిపించుకోవట్లేదు. అంటే గతంలో ఇటు కేటీఆర్ బిహేవియర్ గానీ కొంచెం చాలా వరకు కూడా అసంతృప్తి కూడా నెలకొంది. ఎందుకంటే చాలా మంది కూడా కేటీఆర్ గానీ మాజీ సీఎం కేసీఆర్ గానీ చాలా మంది కూడా అపార్ట్మెంట్లు కూడా ఇవ్వలేని పరిస్థితి, వాళ్ళందరినీ గేట్ నుంచి బయటకు పంపించిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఆ యొక్క రాజరిక పాలన దృష్టిలో ఆలోచించారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా తన మార్క పాలన చూపిస్తున్నారు. అందరినీ కలుపుతూ పోతున్నారు, అందరితో మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ కి సంబంధించిన నేతలు కూడా ఆకర్షితులవుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి పాలన పట్ల కూడా. ఎందుకంటే అందరికి కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రయారిటీ ఇస్తున్నారు కూడా ప్రచారం జరుగుతుంది. చాలా వరకు కూడా పనులు కూడా చేస్తున్నారు. ఇటు మున్సిపాలిటీ డెవలప్మెంట్స్ కానీ లేకపోతే నియోజకవర్గ డెవలప్మెంట్స్ కానీ కూడా నిధులు కూడా మంజూరు చేస్తున్న నేపథ్యంలో చాలా మంది కూడా ఇటు బీఆర్ఎస్ సంబంధించిన నేతలంతా కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో మాత్రం నిధులు విడుదల చేయాలని కాదు చాలా వరకు కూడా పడిగా పరిస్థితి కనిపించింది బీఆర్ఎస్ గవర్నమెంట్ లో. కాబట్టి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లో మాత్రం ఆ పరిస్థితి లేదు. ఎవరైనా కూడా సీఎం ని డైరెక్ట్ కలవచ్చు, వాళ్ళ వినతి పత్రం ఇవ్వచ్చు, వాళ్ళు కూడా అడగొచ్చు, విజ్ఞప్తి కూడా చేయొచ్చు. కాబట్టి ఆ యొక్క పరిస్థితి కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉంది. కాబట్టి చాలా మంది కూడా రేవంత్ రెడ్డి మార్క పాలన పట్ల కూడా ఆకర్షితులు అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే మనం చూసాం చాలా మంది కూడా సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కూడా ఇటు మెదక్ సంబంధించిన ముమ్మడి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ కొంతమంది చాలా మంది లీడర్లు కూడా కలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసాం ఇటు బోరబండ కార్పొరేటర్ బాబా ఫస్యుద్దీన్ కేటీఆర్ కు చాలా సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి ఇటు ఎమ్మెల్యే అంటే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వేధింపులకు పాల్పడుతున్నాడు. అయినప్పటికీ కూడా కేటీఆర్ చూడనట్టుగా వివరిస్తున్నారు. భౌతిక దాడులకు పాల్పడుతున్నా కూడా కేటీఆర్ కు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకున్న పాపన పోలేని కూడా ఆయన ఆరోపించారు. కాబట్టి ఈ నేపథ్యంలో బాబా ఫస్యుద్దీన్ కూడా ఆవేదన వ్యక్తం చేసి మొన్న మనం చూసాం కాంగ్రెస్ కండ కూడా కప్పుకున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఇంకా చాలా మంది కూడా ఇంకా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు వస్తారని కూడా భావిస్తున్నారు. మరి ఇదంతా కూడా పార్లమెంట్ ఎలక్షన్ లోపు చాలా మంది కూడా చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది. మరి చూడాలి రాబోయే రోజుల్లో ఇంకెంతమంది చేరుతారు. ఒకవేళ మొత్తం బీఆర్ఎస్ మొత్తం ఖాళీ చేయాలన్న దృష్టితోనే రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే హైదరాబాద్ మున్సిపాలిటీలో బాగా వేయాలన్నా కానీ ఇటు బీఆర్ఎస్ సంబంధించిన కార్పొరేటర్లు అంతా కూడా ఇక్కడికి వచ్చేది కూడా సిద్ధం అవుతున్నారు. మరోవైపు రాబోయే రోజుల్లో మాత్రం మొత్తం హైదరాబాద్ అంతా కూడా హస్తగతం చేసుకోవాలని కూడా కాంగ్రెస్ భావిస్తుంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ సతీష్.